హనుమంతుడు ఆగ్రహంతో మండిపడుతూ ఒక మహావృటవృక్షమును పెకిలించి అకంపనుడి వైపుకి దూసుకుపోయాడు. తన దారికి అడ్డు వచ్చిన రథములను వృక్షములను ధ్వంసం చేస్తూ వస్తోన్న హనుమంతుడి ఉగ్రరూపాన్ని చూసి రాక్షస సైనికులు పారిపోసాగారు. అయితే అకంపనుడు మాత్రం స్థిరంగానే నిలిచాడు. హనుమంతుడు ముందుకు దూసుకుని వస్తుండగా ఆ రాక్షసుడు 14 బాణములను అతడి మీదకి వదిలాడు. అప్పటికీ హనుమంతుడు తొడకలేదు. హనుమంతుడు బాగా దగ్గరికి వెళ్ళి మరొక మహావృక్షంతో అకంపనుడి శిరస్సుపై ముదరడంతోనే అతడు నేలకూలి మరణించాడు. నాయకుడు లేని రాక్షసులు ప్రాణములు దక్కించుకునేందుకు లంకకు తిరోముఖం పట్టగా రామలక్ష్మణులు వానర యోధులు హనుమంతుని చుట్టూ చేరి హృదయపూర్వకమైన ప్రశంసలతో ముంచెత్తారు. మిట్ట మధ్యాహ్నానికి ముందే అకంపనుడి మరణవార్త రావణునికి చేరింది. అజేయులుగా భావించబడిన సేనాపతుల్లో మరొకరిని